ఇక హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ఎంపీ వైద్యుడి భార్య దారుణంగా హత్యకు గురైంది. ఆర్ఎంపీ వైద్యుడి భార్యను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీలో ఆర్ఎంపీ వైద్యులు ఉమామహేశ్వరరావు అమ్మ క్లినిక్ పేరిట ప్రాక్టీస్ చేస్తున్నారు. నవోదయ కాలనీలోని ఫ్లాట్ నెంబర్ 36లో 2వ అంతస్తు భవనంలో భార్య సుధారాణి, కుమార్తె రుద్రారాణి, అదేవిధంగా కుమారుడు శ్రీకర్ చంద్రతో కలిసి నివాసం ఉంటున్నారు. నిన్న సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పక్క వీధిలో ట్యూషన్కి వెళ్లారు. భర్త ఉమామహేశ్వరరావు క్లినిక్కు వెళ్లారు. ఇక ట్యూషన్కు వెళ్లిన పిల్లలు తిరిగి వచ్చేసరికి సుధారాణి రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో భయభ్రాంతులకు గురైన పిల్లలు తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించగా సుధారాణి అప్పటికే మరణించి ఉంది. కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాత్రి 8 గంటలకు 100 కాల్ చేశారు. ఈ 100 కాల్ ఇమీడియట్ గా మా లోకల్ కానిస్టేబుల్ విజిట్ చేశారు. ఒక ఆడమనిషి 44 సంవత్సరాల ఆమె చనిపోయింది అంటే ఇమీడియట్ గా మేము వచ్చి చూస్తే ఇక్కడ తెలుసుకుంటే సుధారాణి ఏజ్ 44 ఇయర్స్. వీళ్ళ హస్బెండ్ వచ్చేసి ఉమామహేశ్వర్ అని ఆర్ఎంపీగా ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారు. సీన్ చూస్తే బెడ్రూమ్ లో గొంతును కట్ చేసి షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ తో కట్ చేసినట్టు ఒకే నిందితుడు ఈవెన్ గ్లౌజెస్ కూడా వాడి ఆ బెడ్ మీద నుంచి తర్వాత దొర్లించి కిందికి వారి కింద ఫ్లోర్ మీద వారేసి ఆ తర్వాత బట్టల్ని కూడా బాల్కనీలో కిచెన్ కు సంబంధించిన బాల్కనీలో వీళ్ళ పిల్లలు ఇద్దరు ట్యూషన్ కు పోయి తిరిగి వచ్చేసరికి డోర్ మామూలుగా లోపల నుంచి తెరవగానే వచ్చేసి మమ్మీ అని అంత ఇక్కడ కనిపించకపోయేసరికి పక్క వాళ్ళు